నువ్వెప్పుడైనా కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రార్థించావా? ఆ కన్నీళ్లు దేవుడు నిజంగా వింటాడా, లేక అవి నేలపై పడిపోయి మాయమైపోతాయా? బైబిల్లో ఒక మహిళ ఉంది. ఆమె పేరు హన్నా. ఆమెకు చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేరు. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. ప్రతిరోజు ఆమె బాధతో జీవించేది. ఒకరోజు ఆమె దేవుని ఆలయంకి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, హృదయంలో భారమైన బాధ. ఆమె దేవుని యందు మోకాళ్ళపై వాలి కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆమె గట్టిగా మాటలు చెప్పలేదు, కానీ ఆమె హృదయం దేవునితో మాట్లాడుతోంది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా బాధను చూడండి, నాకు ఒక కుమారుని అనుగ్రహించండి. ఆమె ఇలా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్న యాజకుడు ఆమెను గమనించాడు. మొదట ఆయన ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ కొద్దిసేపటికి ఆమె హృదయం బాధను గ్రహించాడు. అప్పుడు ఆయన ప్రేమగా ఇలా అన్నాడు, ఇజ్రాయేలు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత హన్నా హృదయం కొంచెం శాంతించింది. ఆమె కన్నీళ్లు తగ్గాయి. ఆమె ముఖంలో ఆశ కనిపించింది. ఆ రోజు తర్వాత దేవుడు ఆమె ప్రార్థనలను విన్నాడు. ఆమె కన్నీళ్లను గమనించాడు.